ఎవరికి చెప్పాలి? యజమానుడికి చెప్పాలి. యజమానుడే లేని దాసుడు, ఆయనకి చెప్పాలి. మన రిపోర్ట్ ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి కదండి చెప్పాలి. నువ్వు ఆజ్ఞాపించినవే చేశాం కానీ ఇంకా మేము ఏమి ఎగస్ట్ ఏం చేయలేదయ్యా, మేము నిష్ప్రయోజనమైన వాళ్ళమేనని ఒప్పుకోవాలన్నట. అన్ని చేసి ఆజ్ఞలన్నిటినీ చేసిన తర్వాత అలా ఒప్పుకుంటే విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందినట్లు, ఒక గొప్ప స్థాయిలో పొందినట్లు. అంత తగ్గించుకోవాలండి. ఆయన వ్యక్తుడుగా వచ్చాడు కదా. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు మన నిమిత్తము. ఆయన దేవుడై ఉండి దేవుడితో సమానముగా ఉండి విత్తుడయ్యాడు మన నిమిత్తము. మరి మనము ఆయన యజమానుడు లేని దాసుడని. యజమానుడు ఉన్నాడు ఆయనకు. ఇప్పుడు తండ్రి కూడా యజమానుడు కాదనిపిస్తుంది నాకు ఆయనకు. ఎందుకు చెప్పనా? దేవుడితో సమానంగా ఉండటాన్ని రాయించాడు. అందులో సమానంగా ఉంటే దాసుడు ఎట్టయితాడు? తక్కువ ఎట్టయితాడు? కాబట్టి మనం ఆలోచన చేయాలి. దేవుడితో సమానంగా ఉన్న ఆయన వచ్చి దాసుడు ఆయన, అంటే యజమానుడు లేనే ఆయన దాసుడయ్యాడు. మనకు యజమానులు ఉంటారా ఉండరా అనేది ప్రశ్న అన్నమాట. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలని పాల్సని సమీపించింది. నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినము నీ వాక్యం ధ్యానించుచుండగా నాయన, మరి నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం నీ కుమారుడని నాకు దయచేసి సిద్ధపరిచిన వాక్యోపదేశమును సరిగా విభజించి నీ పిల్లలకు చెప్పగలిగే సామర్థ్యం నీ ఆత్మ ద్వారా నాలో పుట్టించి నడిపించి మాయం పొందుమని వేడుకొనిచున్నాను దేవా. ఈ ఉపదేశంలోకి ఏదైతే ఆటంకముగా అడ్డుగా ఉందని యేసుక్రీస్తు నామములో తొలగించండి. మరి యూట్యూబ్ ద్వారా వింటున్న నీ పిల్లల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘంలో కూడుకొని నీ మాటల్ని నాయన ఆశతో అయా మరి ఆపేక్షిస్తున్న నీ పిల్లల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించి మాయం పొందుమని అడుగుచు ఈ కొన్ని మనవుల్ని పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుని లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తుంటున్నాను. మనము వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ముఖ్యానికైతే ఇది 4వ భాగం, పరిశుద్ధాత్మ జ్ఞానములు నేర్పు పాఠములలో ఇది 4వ భాగం. గుర్తుంది కదా, మనం ఏం ధ్యానిస్తున్నాం? పరిశుద్ధాత్మ జ్ఞానము నేర్పు పాఠాలని ధ్యానిస్తున్నాం. ఇది 4వ భాగం, ఆదివారాలు అయితే. అదే ఒకవేళ ప్రతిరోజు అయితే 4వ వారం, 3వ వారం దాటి 4వ వారంలోనికి అడుగు పెడుతున్నాం అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే సేవకుడు ఎలాంటి వాడై ఉండాలి, సేవకుడు ఎవరు, నిజమైన సేవకుడు ఎలా ఉంటాడు అనే విషయాలను మనం ఆలోచన చేద్దాం. అంతేకాకుండా దేవుడే సేవకుడైతే, దేవుడు సేవకుడు అవుతాడండి అసలుకి అయ్యిందిగా మరి అనే ఆలోచన వస్తుంది. దేవుడే సేవకుడు అయితే మనమేంటి మరి? దేవుడే సేవకుడు అయిందంట, అయితే మనమేంటి మరి అనేది ఆలోచన చేద్దాం కదండి. అయితే మనం సేవకుల్లో ఉండడానికి ఇష్టపడం అన్నట్టు, యజమానుల్లా ఉండడానికి ఇష్టపడతాం ఈ భూమి మీద. కానీ ఆయనేమో సేవకుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనము సేవకుడు ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన చేస్తున్నప్పుడు మనకు కొన్ని అంశాలు ఇలాంటివి వస్తాయి. ఎంత తగ్గించుకోవాలి, ఎలాగున్నా మనం సేవలో ఉండాలి. సేవకుడు అంటే అసలు ఎవరెవరిని సేవకులు అంటుంది బైబిల్. సేవకుడు అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో వాటిని అన్నిటిని మనము ధ్యానం చేద్దాం. సేవకుడు అంటే ఒక సేవకుడే వర్తించదండి. దాసుని, బానిసని, అంతేకాకుండా దాసుని, పరిచారకుని, జీతగాన్ని, పనివాణ్ణి, ఇంతమందిని సేవకునిగా ఆ సేవకుని అనే మాటకు వర్తిస్తుంది. ఏ మాటలు వర్తిస్తాయి? పనివాడు, జీతగాడు, దాసుడు, పరిచారకుడు, బానిస, ఇలాగున్న ఎన్నో పదాలు వర్తించే పదమే సేవకుడు. సేవకుడు, నిజమైన సేవకుడు, సేవకుడు ఎలా ఉండాలి అనే మాటని మనము ధ్యానం చేద్దాం. మనం బాగా ఆలోచించినట్లయితే సేవకుడు అంటే ఏంటి అసలుకి? సేవకుని మాటకు ఎలాగున్న భావాన్ని మనం కలిగి ఉండాలి అనే ఆలోచన చేస్తేనంట, ఆయనకి తన చిత్తానుసారంగా పనిచేయువాడు అని అర్థం సేవకుడు అంటే. ఒకనికి తన చిత్తానుసారంగా అంటే చేసేవాడి చిత్తం కాదు, తన చిత్తానుసారంగా పని చేసేవాడు సేవకుడు అంటే. అర్థమైందా? కానీ ఆ సేవకుని అర్థం అంతా మార్చబడుతుంది. మనం కొంచెం ఆలోచన చేద్దాం. లోకంలో సేవకులు ఎలా ఉంటారు అని అంటే, మనం లోకంలో సేవకుల్ని ఎవరిని అంటామంటే బానిసల్ని కదండి. లోకంలో సేవకుల్ని ఎవరిని అంటాం? బానిసల్ని, దీనుల్ని,
పేదల్ని కదా, ఇంకా బీదల్ని, దరిద్రుల్ని, వీళ్ళు సేవకులు అంటే వీళ్ళు పనోళ్ళు అని అంటారు. అంతేనే కదా, ఇక మరి పెద్దోళ్ళు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, అధికారులు, నాయకులు, వీళ్ళని ఆలోచన చేస్తే వీళ్ళు సేవకులేనా? కాదంటారు. ఎందుకు కాదంటారు? ఆలోచించక. బాగా ఆలోచించండి. యజమానుడు లేని సేవకుడు ఉన్నాడా భూమి మీద? ఆలోచన చేయండి. యజమానుడు లేని సేవకుడు ఉన్నాడా భూమి మీద? లేడు. మనుషులలోనైతే లేడు. కానీ యజమాని లేని సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకి యజమానుడు ఎవడు భూమి మీద లేడు. ఆయనే యజమాని, కానీ ఆయన సేవకుడిగా వచ్చాడు భూమి మీద. ఇక్కడ ఉండిన యజమానులు కలిగిన సేవకులు లేకపోతే దాసులు ఎలా ఫీల్ అవుతారంటే మేమే యజమానులం అందరికీ అనేటట్లు ఫీల్ అవుతారు. అది వాస్తవానికి మనుషుల్లో నుంచి వచ్చింది ఏం కాదు. ఆడిది ఒక స్వభావం ఉంది వేరే వాడిది. ఆ స్వభావాన్ని పులుముతాడు మనుషుల మీద. పులిమి ఏం చేస్తాడు? నువ్వు వాడికి దాసుడో కాదు తెలుసా, నువ్వు వాడికి సేవకుడో కాదు తెలుసా, నువ్వు ఎవడనుకుంటున్నావు మినిస్టర్, నువ్వు ఎవడనుకుంటున్నావు మంత్రి, నువ్వు ఎవడనుకుంటున్నావు కలెక్టర్ అంటే. మీరు ఆలోచించండి, కలెక్టర్కి పైన యజమాని ఉంటాడా ఉన్నాడా? మినిస్టర్కు పైన యజమాని ఉంటాడా ఉన్నాడా? లాస్ట్కి లాగా ఆలోచించుకుంటూ పోతే అందరికంటే పెద్ద గవర్నరా, ప్రెసిడెంటా? రాష్ట్రపతి. రాష్ట్రపతికి కూడా దాసుడా కాదా? ప్రజలకు దాసుడు ఆయన. ఆయన కింద ఉన్న కొంతమంది అధికారులు దాసులైతే ఆయన ప్రజలకు దాసుడు. ఇంకెవరు దాసుడు కానీ యజమాని ఉన్నాడో చెప్పండి. యజమాని లేని దాసుడు ఎవరున్నారో మీరు ఆలోచించి చూడండి. ఎవ్వరూ లేరు. లోకంలో మనం ఆలోచన చేస్తున్నాం అంటూ. అయితే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే మనిషి దేనికి దాసుడు అని చెప్తుంది బైబిల్. దేనికి దాసుడు అని చెప్తుందండి? మనిషి దేనికి దాసుడు? పాపానికి దాసుడు మొట్టమొదటిగా. తరువాత శరీరానికి దాసుడు. పాపానికి ఎలా దాసుడు అయ్యాడంటే ఆజ్ఞను అతిక్రమించి దాసుడు అయ్యాడు. శరీరానికి ఎలా దాసుడు అయ్యాడు అంటే లోకానుసారమైన విషయాలని ఇది ఆకర్షిస్తుంది కాబట్టి, ఈ లోకానుసారమైన ఆనందం సంతోషం కోరుతుంది కాబట్టి, ఈ లోకంలో ఉండి మట్టిలో నుంచి తీయబడింది కాబట్టి ఈ దేహం ఇది దాస్యమైంది. ఈ లోకానికి దాసత్యము చేస్తుంది శరీరము అని బైబిల్ తెలియజేస్తుంది. అంటే పాపానికి, అంతేకాకుండా శరీరానికి దాసుడు. అంటే ఆధ్యాత్మికమైన ఆలోచన మనం చేసినట్లయితే బైబిల్లోనికి వచ్చి ఈ రెండింటికి దాసత్యం చేస్తుంది. ఏంటిది? శరీరం కావచ్చు, ఆత్మను కూడా శరీరం దాసత్యమే చేపిస్తుంది అనేది మనకు ఆలోచన రావాలి. ఇలా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అయితే యజమానుడే లేని దాసుడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన ఎవరయ్యా అంటే ఈ సృష్టిని సృష్టించిన ఆయన. అందుకనే ఈ పాఠం పేరు ముఖ్యంగానైతే దేవుడే సేవకుడైతే మనం ఏంటి మరి అనే ఆలోచన చేయాలన్నమాట. సాతాను యొక్క లక్షణాలను చంపాలంటే, వాడి ఆలోచనని మనము తుత్తునీలుగా చేయాలంటే మనం ఏంటో మనకు తెలియాలి. లేకపోతే వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు మనలోనికి జొరబడి నువ్వేంటో నీకు తెలుసా అంటాడు. అన్నాడు అని లేదు అవకాడికి వచ్చి, నువ్వు దేవతలు తెలుసా, మీరు మీ కళ్ళు తెరవబడితే మీరు ఏమవుతారో తెలుసా మీకు అని వాడు ప్రోత్సహించాడు, పురికొల్పాడు, దృఢపరిచాడు, అబద్ధాన్ని ఆమెకు అందించాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమో తెలియాలి. యజమానుడు కలిగిన దాసులు ఎవరు? అయితే ఎలాంటి వాడు దాసుడుగా వచ్చాడు అనే ఆలోచన మనం చేద్దాం. యేసుక్రీస్తు పరిచారకునిగా, సేవకునిగా, దాసునిగా కదండి తన్ను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయనే అలాగ వస్తే మన పరిస్థితి ఏందనేది మనం ఆలోచన చేసే ముందు ఫస్ట్ ఆయన ఎవరికి సేవకుడు అనేది ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి సేవకుడు అనేది మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదిగో
నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతని యందు నా ఆత్మని ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. 42:41 ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నాడు అండి. ఇది ప్రవచనం. యెషయా గారు యేసుక్రీస్తు పుడతారన్న ఒక 700 సంవత్సరాలకు పూర్వం ఆయన ప్రవచించిన ప్రవచనం ఏమంటున్నాడు? ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. నేను ఆదుకును నా సేవకుడు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని అంటున్నాడు. వస్తాడు ఆయన, ఒక ఆయన నేను ఆదుకునే సేవకుడు ఉంటాడు, పుడతాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరి సేవకుడు అని తెలుస్తుంది మనకి ఇక్కడ? దేవుని యొక్క సేవకుడు, యెహోవా యొక్క సేవకుడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈయన ఎలా ఉంటాడు, వస్తే ఏం చేస్తాడు వచ్చి అనే విషయాలు కూడా 2వ వచనంలో మనకు కనబడతాయి. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన కంఠస్వరమాట వీధుల్లో వినబడనివ్వడు, ఆయన కేకలు వేయడు, అరువడు. ఎవరైనా దేవుని సేవకుడు ఎలా ఉంటాడు? దేవుడే సేవకుడు అయితే ఎలా ఉంటాడు? ఆలోచన చేయండి. ఇలా ఉంటాడు. లోకంలో కూడా దేవుని సేవకులు ఉన్నారు. బాగా ఆలోచించండి. దేవుని సేవకుడు వచ్చి ఎలా ఉంటాడో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని సేవకులు మమ్మల్ని దేవుడు పిలిచాడు, మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అనే వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం ఆలోచించడానికి ముఖ్యమైన ఒక ఆలోచన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఆదుకుడు సేవకుడు ఒక ఆయన వస్తాడు. ఆయన వీధుల్లో కేకలు వేయడు, తన కంఠస్వరము వీధుల్లో వినబడనీయడు, నలిగిన రెల్లుని అతడు విడువడు. ఇలాంటి వాడు దేవుని యొక్క సేవకుడు. కానీ వచ్చిన ఆయన సామాన్యుడు కాదు. దేవుడు సేవకుడుగా వచ్చాట ఇలా ఉంటాడట ఆయన అని యెషయా గ్రంథంలో తెలియజేయబడింది. అదే సందర్భాన్ని మత్తయి సువార్త 12:18 వచనంలో ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. ఏం చేస్తాడంటే అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు, విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విడువడు, మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే ఒక ప్రవచనం. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనం. యేసుక్రీస్తుని గురించి ఆయనే వచ్చిండు. ఆయన వచ్చిన వాక్యం ఏమైతుంది? ఇక్కడ నెరవేరబడుతుంది. అంటే ప్రవచనం ఏమైంది? మత్తయి సువార్తకు వచ్చేసరికి నెరవేర్చబడుతుంది. అంటే జరిగింది. ఒక రెఫరెన్స్ని జరిగించింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఏం చేసి జరిగించాడు? దేవునికి ఇష్టమైంది ఏందో అది చేసి దాన్ని జరిగించాడు. ఆయనకి ఇష్టమైంది ఏంది? కేకలు వేయొద్దు, కంఠ ధ్వని ఎక్కడ వినబడద్దు? వీధులలో వినబడద్దు, నలిగిన రెల్లుని విరవద్దు, న్యాయమును కనుపరచాలి.
దేవుని యొక్క సంకల్పాన్ని స్థాపించాలి, దాన్ని ప్రకారము నడవడానికి అనేకుల్ని ప్రేరేపించాలి, అన్యజనులకు నిరీక్షణ కలగజేయాలి. ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని యెషయా చెప్తే అలానే ఉన్నాడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు. ఆలోచించి చూడండి, ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుసు. ఆయన గురించి మనము ధ్యానం చేశాం. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆయన మూలముగా, ఆయన వలన, ఆయన ద్వారా ఈ సమస్తం కలిగింది. ఈ సమస్తంలోనికి ఆయన దాసుడుగాను, ఆయన రిక్తుడుగాను, ఆయన సేవకుడుగాను, ఆయన తను తాను తగ్గించుకొని అంతటిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన చేస్తుంది ఏంటిది? సేవ. ఎలాంటి సేవ చేస్తున్నాడు? అరవడం లేదు, నలిగిన రెల్లును విరవడం లేదు, కంఠస్వరము వినబడనిస్తలేడు. కానీ వాక్యం ప్రకటిస్తున్నాడు. వాక్యం ప్రకటిస్తున్నాడు, కంఠస్వరం వినబడుతుంది కదా, వినబడేది అది అన్నమాట, వినబడవలసిందే అది. దేవుని సేవకులై ఉంటే నీ నోటి నుంచి వినబడే కంఠస్వరం ఏంటయ్యా అంటే వాక్యం, దేవుని మాట. అంతే కదండి. ప్రవక్తలు ఏం మాట్లాడారు? ఇష్టం వచ్చిన ఏమన్నా మాట్లాడారా? నోరు మూసుకొని బదిరి చెట్టు కింద కూర్చున్నాడు. ఎప్పటి వరకు కూర్చున్నాడు? ఆయన అక్కడి నుంచి లేచి మరలా బీద విధవరాల దగ్గరికి వెళ్ళు అన్నదాకా కూర్చున్నాడు. నీళ్ళే అంటే వాగుల నీళ్లు తాగన్నాడు. ఆహారం ఏదంటే కాకులు తెస్తాయి చూడు అన్నాడు. అంతవరకే, ఇంకా ఎక్కడికి పోయి మాట్లాడటానికి వీలు లేదు. మరలా ఆ బీద విధవరాల ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 3.5 సంవత్సరాలు. ఆయన సమయం అయిందా? మరలా వెళ్ళి నువ్వేం మాట్లాడాలి? మాట్లాడితే దేవుని ఉద్దేశం, మాట్లాడితే దేవుని మాట మాట్లాడు. ఈనాటి సేవకులు అట్లానే ఉన్నారా అనే ఒక ఆలోచన మనము చేద్దాము. కదండి. జగడము ఆడాడట ఆయన. ఎందుకు ఆడాడయ్యా జగడం అంటే? జగడాలతో వచ్చేది ఏముంది? జగడాలతో వచ్చేది ఏముందండి? మనశ్శాంతి లేకుండా అవడం తప్ప ఏమీ రా జగడాలతో. అంతేనే కదా. ఇంకొకటి, జగడం మనలో నుంచి ఎందుకు వస్తుంది అని అంటే మనలో ఇంకొకడు ఉంటే వస్తుంది. ఎవడాడు? అపవాది. అదే దేవుని వాక్యం ఉంటే ఆయన జగడం ఆడు. వాక్యమే కదా యేసుక్రీస్తు. నాలో వాక్యం ఉంటే నేను జగడము ఆడను. ఒకవేళ జగడం ఆడి నేను సేవకున్నంటే సేవకుని అవుతానండి. అది ఎలాంటి పరిస్థితి అయినా నేను జగడం ఆడి నేను సేవకుణ్ణి అంటే అవుతానా? లేదండి, కావు అని చెప్పొచ్చు కదండి. ఎట్లయితానండి అంటే వాక్యం చెప్తుంది. జగడమాడు నా సేవకుడు, నేను ఆదుకునే సేవకుడు, నేను ఏర్పరచుకున్న సేవకుడు ఒక ఆయన వస్తాడు. ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండండి. ఎలా ఉండాలయ్యా సేవకుడు అని ఒక ప్రశ్న వస్తుందని చెప్పానా? ఇలా ఉండాలి సేవకుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. అయితే ఆయనంట పని చేస్తానికి వచ్చాడట కానీ చేయించుకోవడానికి రాలేదట. దాసుడిగా ఉండడానికి వచ్చాడు కానీ యజమానుడిగా తీర్పు తీర్చడానికి రాలేదట. ఆయన కల్లా ఆయనే చెప్తున్నాడు చూడండి. 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చేనని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? అయ్యా నేను పని చేయించుకోవడానికి రాలే, పని చేయడానికి వచ్చాను. ఎవరి సేవకుడైనా? దేవుడి సేవకుడు ఏం చేయడానికి వచ్చాడు? పరిచారము చేయడానికి వచ్చాను కానీ నా కొరకు పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు. అంతేకాకుండా ఇంకా పెద్దది ఉంది నా పట్ల ప్రణాళిక దేవుడికి. ఏంటిదయ్యాడంటే నేను అనేకులకు ప్రాణాన్ని ఇవ్వడానికి, అనేకుల నిమిత్తం నేను ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. క్రయధనముగా విలువ ఇచ్చేది, వస్తువు ప్రతిగా విలువ ఇచ్చేది క్రయధనం అంటే పాపానికి ప్రతిగా నా ప్రాణమును పెట్టడానికి నేను వచ్చాను ఈ భూమి మీదకి. దేవుడే సేవకుడైతే ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇక నిజమైన సేవకుడు నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయో వినండి. ఇక
అర్థమవుతుందా మీకు? నేను అంటున్నాడండి, ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను అని అంటున్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. సేవకులమైతే మరి మనం ఇలాగునే ఉన్నామా? మరి ఇలాగునే మాట్లాడుతున్నాం. అంతేకాదండి, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో 11, 12లో తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి ఏదంటేనండి, జనుల దోషమును భరించి తనకున్న తనకుండిన అనుభవ జ్ఞానమును అనేకులకు నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను. చాలండి. అనేకులకు ప్రతిగా వాళ్ళ దోషాలని వాళ్ళ పాపాలని భరించడానికి వస్తాడు నా సేవకుడు అని పాత నిబంధనలో ఆయన అలాగనే మాట్లాడాడు. వచ్చి నేను పరిచారం చేయడానికి రాలేదు, అనేకులకు ప్రతిగా క్రయధనం, నా ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు సేవకుడుగా ఉండి మాట్లాడుతున్న మాటల్ని మనము వింటే, అంతేకాదండి, తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలను కూడా కడిగి మాదిరి చూపించాడట. శిష్యులకు తెలుసు కదా ఇవన్నీ మనం. కాకపోతే ఆయన తగ్గించుకున్నాడు అంటే ఎంతగా తగ్గించుకున్నాడు అనేది మనకు అర్థం కావట్లేదు. అది అర్థం కావడానికి మనం ధ్యానం చేస్తున్నాం. శిష్యుల కాళ్ళని కడగడాన్ని అంతగా తగ్గించుకున్నాడు. అంటే దేవుడు వచ్చి ఒక మనిషి పాదాలు పట్టుకొని ఇలాగున మీరు ఉండండి అని తన సేవకులకు నేర్పిస్తున్నాడు, తన సేవకులకు చూపిస్తున్నాడు. అర్థమైంది? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ లోకంలో నేను సేవకుడును అంటున్న వాళ్ళు ఈ మాటల్ని ఆలోచిస్తున్నారా, లేకపోతే ఈ మాటల్ని పక్కకు పెట్టి ముందుకు వెళ్ళిపోతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళా క్రైస్తవులం, దేవుని సేవకులం, మమ్మల్ని దేవుడు పిలిచాడు, ఏర్పరచుకున్నాడు, మేము మా కంఠస్వరాన్ని ఏ విధంగానైనా కానీ వాడుతాము అనే ఆలోచనలో సేవకులు ఉంటున్నారు. అలాగునా ఉండొద్దనే, నాయన మీ పాదాలని కడుగుతానని ఆయన పై వస్త్రం తీసేసి నడుముకు టవాలు కట్టుకొని ఒక గిన్నె తెచ్చి అందరి పాదాలలో ఆయన ఆ గిన్నెలో అందరి పాదాలు ఒక్కొక్కరి కడుక్కుంటూ వెళ్ళి ఇలాగునా మీరు కూడా ఉండాలి. కాలు కడగాలని కాదు కానీ తగ్గింపులాగునా ఉండాలి. ఎవరికి? యేసుక్రీస్తు యొక్క శిష్యులు, యేసుక్రీస్తు యొక్క సేవకులు, యేసుక్రీస్తు యొక్క దాసులు, యేసుక్రీస్తు యొక్క సైనికులు, యేసుక్రీస్తు యొక్క ఆయన్ని అమడిస్తున్న ప్రతి వారు. సేవకుడికి విశ్వాసకి తేడా లేదు బైబిల్ ప్రకారం. నేను చెప్తున్న బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో చెప్తారు, విశ్వాసే సేవకుడు గొప్పోడు అని చెప్తారు. అంత అబద్ధం, ప్రాషర్. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని నేను పిలిచి దేవుని గుణాతిశయాలు ప్రచురించు నిమిత్తం మీరు రాజులైన యాజక సమూహంగా చేయబడ్డారని ఒక మాట చెప్పేశారు. అందరూ ఆయన ఎవరైతే పిలిచారో, ఆయన గుణాతిశయంలో ఎవరైతే ప్రచురం చేస్తున్నారో వారందరూ సేవకులు, దేవుని దాసులు. విశ్వాసం ఎట్లయినా ఉండొచ్చు, పాస్టర్ మాత్రమే ఇలా ఉండాలని బైబిల్ ఎక్కడ రాయలేదు. ప్రతి మనిషి యొక్క ఆత్మ దేవునికి అవసరం. కాబట్టి శిష్యుడు, యేసుక్రీస్తుకు శిష్యుడు అందరినీ, నన్ను శిష్యులుగా చేయండి, అందరినీ మీరు వెళ్ళి నాకు శిష్యులుగా చేయండి అని ఆయన తెలియజేశారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని సేవకులే, పరిచారకులే. ఏదో రకంగా ఒక పని దేవుని కొరకు పూనుకోవాలి అనేదే దేవుడి యొక్క ఉద్దేశం. వాళ్ళు ఏ పని చేసినా కానీ చేసినట్టే. ఆ బయట మీటింగులు అప్పుడు చెప్పులు తీసి పక్కకు వేస్తున్నా కానీ అది పరిచారము చేసినట్లే. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరిచారము చేసినట్లే. దేవునికి పరిచారం చేసే వాళ్ళందరూ దేవుని సేవకులు అనేది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పాస్టర్ వేరు, సేవకుడు వేరు అనేసరికి విశ్వాసులు వేరు అనేసరికి విశ్వాసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అది తప్పు, ఆ బోధే తప్పు. అందరూ దాసులు, అందరూ సేవకులు, అందరూ పరిచారకులు. అది జ్ఞాపకం చేసుకుంటే అద్భుతము. అయితే మనమే అలాగున ఒప్పుకోవడానికి ఇష్టపడతలేము, అలాగున చేయడానికి ఇష్టపడతలేము అనేది ఒక ఆలోచన మనకు కలిగితే, మీరు ఒకటి ఆలోచించండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అనడానికి ఒక వచనాన్ని
చూద్దాం మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దేవుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అండర్లైన్ చేయండి. దాసుడు అన్న కాడ అండర్లైన్. దేవుడే దాసుడైతే అన్నాను కదా, ఇప్పుడు ఆయనే దాసుడైతే ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. రిక్తుడు అంటే జీరో. ఆయన ఎవరు అంటే దేవుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేక భూమి మీదకి వచ్చి రిక్తుణ్ణి అన్నాడు, సేవకుణ్ణి అన్నాడు, పరిచారకుణ్ణి అన్నాడు, దాసుని అన్నాడు. అంత గొప్పోడు వచ్చి అలా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ఒక ఆలోచన. మనం ఇక్కడ ఉన్న మనం కూడా సేవకులే, మనం కూడా దాసులు. మనకేమవుతుంది? మనం ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాం? మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన సేవకుడిగా, ఆయన ఆదుకున్న సేవకుడుగా ఉండలేకపోతున్నాం? గట్టిగా చెప్తున్నానండి, మీరు విశ్వాసులు అనే భావం నాకు అస్సలు లేదు. 4 సంవత్సరాలు నా సేవలో మీరందరూ కూడా సేవకులు, మీరందరూ కూడా పరిచారకులు, మీరందరూ కూడా దాసులు. ఎవరికి? క్రీస్తుకు శిష్యులు. విశ్వాసులు అయితే 4 రూపాయలు వేసి ఆయన పని ఆడు చూసుకుంటాడు విశ్వాసి. విశ్వాసికి శిష్యునికి తేడా కూడా చెప్పేశాను మీకు. విశ్వాసి తనలో ఏదో ఒకటి ఇవ్వాలని ఆలోచించేవాడు. అదే శిష్యుడైతే తను తాను సమర్పించుకునేవాడు. మరి సమర్పించుకోమన్నాడా? ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోరా అన్నాడా దేవుడు. మీరు సజీవ యాగముగా సమర్పించుకోవాలి అన్నాడా రోమపత్రిక 12లో? మరి అదనమాట. ఒక్కరినన్నాడా? సేవకుల్ని అన్నాడా? శిష్యుల్ని అన్నాడా? అపోస్తులని అన్నాడా? ఆయనని నమ్ముకున్నా, ఆయనని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్న ప్రతి వారు దేవుని సేవకుడు. వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఆయన జీవించాడు మాదిరి. భక్తులుగా తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ఎత్తిన యేసుక్రీస్తు చెప్పేశారండి. 12:8-18 మత్తయి సువార్త 12:18 అన్నాడు, ఆయన కంఠస్వరం వినబడు, ఆయన జగడము ఆడెడు, ఆయన అన్యజనులకు నిరీక్షణ కలగజేస్తారు. అంటే అర్థం ఏందో తెలుసా? ఆయనను చూస్తే నిరీక్షిస్తారు, ఆయన మాట వింటే నిరీక్షిస్తారు, ఆయన క్యారెక్టర్ను చూస్తే ఆయనలాగా మేము బతకాలరా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ పరలోకం కొరకు నిరీక్షించాలి అని అనిపిస్తుంది. అలాగున తగ్గించుకున్నాడు ఆయన. ఇంత కూడా ఎక్కడ హెచ్చించుకోవడానికి ప్రయత్నం అస్సలు ఆయన చేయలేదు. నీతో నేను వస్తానంటే ఏముంది? నక్కడ వస్తే నక్కలకైనా ఏమున్నాయి? ఓరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకైనా గూళ్ళు ఉన్నాయి. నాకు మాత్రము తలవాల్చుకోవడానికి కూడా స్థలమేమీ లేదు. ఆయన తలుసుకుంటేనట 12 వ్యూహములు దిగుతాయట. లేకపోతే ఆయన ప్రార్థన చేస్తే, ఆయన అడిగితే 5,000 మందికి ఆహారాన్ని సింపుల్గా 2 మాటల్లో పెట్టేశాడు. అంత గొప్పవాడు ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. నా కాడ ఏమీ లేదు, నన్ను వెంబడిస్తూ నేను అన్నని తీసుకెళ్ళి నిన్ను క్షేమంగా ఉంచడానికి ఏమి నా కాడ లేదు అని తెలియజేసి అంత గొప్పవాడండి యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఒకటే మాటలో చెప్పేశాను, ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన కొరకే సృష్టింపబడింది. అలాంటి వాడి సృష్టిలోనికి వచ్చి రిక్తునిగా, దాసునిగా, సేవకునిగా, పరిచారకునిగా, పనివాడిగా అయిపోయాడు. ఇప్పుడు మనం అందరం సేవకులం అంటే మనకు ఎలాంటి మాదిరి ఉంది మన ముందర అనేది మనము ఆలోచన చేసుకొని నడవ బద్దులమై ఉన్నాము కదండి. అయితే అంతే, ఆయన దాసుడుగా వచ్చి దాసుడు అనలేదండి. మనల్ని ఏమన్నాడు? ఆయన దాసుడుగా వచ్చాడు. దేవుడై ఉండి, ధనవంతుడై ఉండి, మహాదైశ్వర్యం గలవాడై ఉండి దాసుడుగా వచ్చి ఆయన ఏమన్నాడు మనల్ని అంటే, మీరు దాసులురా, మీరు పాపానికి దాసులు, మీరు శరీరానికి దాసులు, ఈ లోకంలో ఉండిన సమస్తానికి మీరు దాసులు అని అనలేదట. మరి ఏమని పిలిచాడు? మనలా స్నేహితులను పిలిచాడు. ఎందుకు స్నేహితులను పిలిచాడు? దాసుడైతే నేను మీకు రహస్యాలు ఎలా చెప్పగలుగుతాను? దాసుడికి ఏ యజమాని అయినా చెప్తాడే? ఏ దాసునికైనా యజమాని అసలు రహస్యం చెప్పడు. ఎందుకంటే
ఈయన నన్ను ఎక్కడ మోసం చేస్తాడు అని ఒక డౌట్. కాబట్టి మీరు దాసులు కాబట్టి నేను ఇప్పుడు ఏది చెప్పినా కానీ అది రహస్యంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు నాకు స్నేహితులు అన్నాడు. అంత గొప్పవాడు, దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోవాలని అతను వచ్చి ఏమంటున్నాడు? యోహాను సువార్త 15:15 చూడండి. యోహాను సువార్త 15:15 ఇక మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను. యజమానుడు చేసిన దానిని ఎవరు ఎరగరట? ఎందుకు ఎరగడు? చెప్తే కదా ఎరగటానికి. ఆ యజమానుడు చెప్పడు, ఎంతసేపు పనే చెప్తాడు, ఈ పనే చెప్తాడు, కానీ ఆ పని ద్వారా లాభం చెప్పడు. చెప్తాడండి, ఎందుకంటే లాభం నేను అనుభవించాలి, నష్టం కష్టం నువ్వు అనుభవించాలి. లాభాన్ని యాకోబుకు తెలుసు కదా, ఎంతసేపు సంపాదించింది మొత్తం లాభాన్ని వచ్చి ఓడ్చుకెళ్ళిపోతున్నాడు. ఎంతగానో నేను ఇలా ఉండాలి అని తెలివిని ప్రయోగించాడు యాకోబు గారు. మామా సార్కలు నేను నావే, సార్కలు లేని నీయే అని ఒక ఆలోచన చేసి సార్కల్ని పెట్టి మరి ఆయన గుంపులో నీ చేర్చుకున్నాడు యాకోబు గారు. అలా ఉన్న తెలివి చేయవలసి వచ్చింది. ఎందుకు? యజమానుడు లాభాన్ని ఇవ్వలేకపోతున్నాడు, ఆయన లాభాన్ని ఆపేక్షిస్తున్నాడు. ఈ జితగాడు ఎట్టున్నా లేదు అనుకుంటున్నాడు. మళ్ళీ జితగాడు కూడా కాదండి, అల్లుడు. మళ్ళీ ఒక్క బిడ్డనిచ్చిన అల్లుడు కూడా కాదు, 2 బిడ్డలు ఇచ్చిన అల్లుడు. అయినప్పటికీ ఆయన ఆలోచన చూడండి, ఆ రక్షణ ఉండాలి, నేను ఎదుగుతూనే ఉండాలి. యజమానుడికి దాసుడికి అంత భేదం ఉంటుందండి. కాబట్టి మిమ్మల్ని నేను దాసుడుగా ఊహించుకోవడం లేదు, ఇక దాసుడు అనను. ఈ దాసుడు పేరు ఎక్కడ మారిపోయింది తెలుసా అండి? మనిషికి అక్కడ మారిపోయింది. దాసుడు శరీరానికి లోకానికి దాసుడు అన్నానుగా, పాపానికి దాసుడు అన్నానుగా. ఎక్కడ మానగొట్టాడు దేవుడు, లేకపోతే ఎక్కడ తుడిపేశాడు దేవుడు ఆ పేరుని అంటే అక్కడ దేవుడు వచ్చి తన స్నేహితులను చేసుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు దేవుడు వచ్చి స్నేహితులు. ఇక స్నేహితుల గురించి మీకు చెప్పనవసరం లేదు, స్నేహితుడికి అన్నీ చెప్పేస్తాము, రహస్యాలన్నిటినీ చెప్పేస్తాము. తల్లిదండ్రులు పిల్లలు మన ముందర లేనప్పుడు తిట్టామనుకోండి, స్నేహితుడు ఉంది అనుకోండి, ఆయన ముందర తిట్టకండి, మీ మమ్మీ మీ నాన్న ఇలా తిరుగుతున్నారు అని చెప్పేస్తారు. ఎందుకంటే ఆడు స్నేహితుడు, రహస్యాలు అయ్యి ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకుంటే ఆడు స్నేహితుడు కాదు. అరే నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు కాబట్టి నీదే స్నేహం రా నీదే అంటారు వాళ్ళు, అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం వేయబడితే అయ్యి మన పిల్లల యొక్క స్నేహితుల ముందర మాట్లాడడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపులని ఇచ్చి ఏమంటున్నాడు? మీరు దాసులు గారు రా బాబు, నా స్నేహితులు అయిపోయారు ఇక్కడి నుంచి అని చెప్తున్నాడు. ఇప్పుడు మర్మం తెలియజేస్తాను అంటున్నాడు. కిందికి కొంచెం ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ కొన్నే కాదు, బాగినండి, కొన్నే కాదు. స్నేహితుడు అయితే అన్నీ చెప్పాలి కాబట్టి అన్నీ తెలియజేశాను. అందుకు దాసుడైతే చెప్పకూడదు నాయన, దాసులకు విషయాలు చెప్పకూడదు. కానీ స్నేహితులు ఇప్పుడు మీరు నాకు, కాబట్టి మీకు నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఏది దాచలేదు, నా తండ్రి అన్నీ నాకు చెప్పాడు, నేను మీకు అన్నీ చెప్తున్నాను. కానీ వినే ఓపుకుందా వీళ్ళకు? లేదు. ఎందుకు లేదండి? దేవుని వాక్యం ఎవరు వినరు అనేది కూడా బైబిల్లో తెలియజేసింది. దేవుని వాక్యమును ఎందుకు వినరు అనేది కూడా తెలియజేసింది బైబిల్. దేవుని వాక్యమును వినకుంటే ఏం జరుగుతుందో కూడా బైబిల్లో తెలియజేసింది. అయినా కానీ అక్కడున్న ప్రజలు కానీ లోకంలో ఉన్న క్రైస్తవులు కానీ దేవుని మాటలు అనేసరికి వాక్యం వినాలా అని ఆలోచన వస్తుంది. ఎందుకు ఆలోచన అంటే ఒక్కటి స్తోత్రం, వీడు చాలా గొప్పోడు అనుకుంటున్నాడు, వీడు చాలా గొప్పోడు అనుకొని ఇప్పుడు అవసరం ఉంటుందా నేను వాక్యం వినడం అని ఫీలింగ్ అనమాట. ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి అన్ని, ఆ తండ్రి చెప్తుంది విన్నాడు కదండి. ఎవరైనా దేవుడు అయి ఉండి తండ్రి చెప్పిన విషయాలన్నీ విని మరలా వచ్చి పాపులకు, దాసులకు, సేవకులకు, బానిసలకు వచ్చి ఏం చెప్తున్నాడు? మీరు దాసులు గారు, స్నేహితుడు, నా తండ్రి చెప్పినవన్నీ మీకు చెప్తున్నాను, ఇక మీరు వినండి అని చెప్తుంటే వింటలేరనమాట. చెవి తొలగించుకున్నారట ధర్మశాస్త్రం వినకుండా. అలాగునా ఎప్పటికీ ఉన్నారు.
కాబట్టి అలా ఉండడానికి వీలు లేదు. నువ్వు చెప్తే నేను వినాలి, వాక్యం నేను చెప్తే నువ్వు వినాలి. కొంతమంది అంటారుగా పాస్టర్లకి చెప్పేంత లెవెల్ అయిపోయింది ఇది అని అంటారు. పాస్టర్ మనిషిగాడా? సేవకుడు పైనుంచి తక్కువ నూడిపడ్డా? యేసుక్రీస్తే అలా రాలేదు. ఎలా వచ్చాడు? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటే వచ్చాడు. అంతకంటే నువ్వేమన్నా పైనుంచి ఊడిపడ్డావా? వినాలే. నువ్వు సేవకుడే కావచ్చు, పాస్టర్వే కావచ్చు, బిషప్వే కావచ్చు, నువ్వు ఇంక ఏదైనా కావచ్చు. అవతల వాడు వాక్యం చెప్తుంటే ఖచ్చితంగా వినాలి. ఎందుకు అంటే అది వాని మాట కాదు, దేవుడి మాట. కాబట్టి వినాలి. ఒకవేళ వినలేదంటే నువ్వు నీలో ఇంకొకడు వచ్చి తిష్టేశాడు, నీలో ఈ లోకాన్ని ఒకడు ఆకర్షింపజేసి నిన్ను ఏదో మాయ చేస్తున్నాడు. మసిబూసి ఏమో అమ్ముతారంటగా లోకం, అలా నమ్మిపిస్తున్నాడు వాడు నీతో. అబద్ధాన్ని నమ్మేటట్లు పురిగొలుపుతున్నాడు వాడు అనేది జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, ఆయన స్థితిగతులు ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే ఆయన అంటున్న మాటలు ఎంత గొప్పవో, ఎంత విలువైనయో. స్నేహితులను చేసుకున్నాడండి. పాపినైన నన్ను తన స్నేహితునిగా చేసుకున్నాడు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. సాయంత్రం పూట పోయి మోరీల మీద ఉంటుందండి, స్నేహితులందరూ అక్కడ కూర్చుంటారు. నేను పల్లెకు నిన్న మొన్న పనికి పోతుంటే చాలామందిని చూశాను. ఆ మోరీలు ఉంటాయి కదా, దాని మీద స్నేహితులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎంతసేపు టైం ఉండదు అలా, ఎంతసేపు అంటే అంతసేపు విరివిగా మాట్లాడుకుంటారు, విస్తారంగా మాట్లాడుకుంటారు. అవసరమైతే 12-1 కూడా అవుతుంది నైట్. మంచిగా తినుకుంటూ తాగుకుంటూ, అవసరమైతే అరే ఇప్పుడు పోవాల్సి వస్తుంది, ఏదన్నా ఒకటి తీసుకొస్తే ఇంకా కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు అని ఓ థమ్స్అప్ ఏదో తెచ్చుకొని తాగుకుంటూ, ఒక మిక్చర్ తెచ్చుకొని తినుకుంటూ ఏం చేస్తుంటారు? మంచిగా మాట్లాడుతుంటారు. స్నేహితుడైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడై పరలోకం నుంచి కిందికి వచ్చి అయ్యా మీరు నా స్నేహితులు అంటున్నాడు. మరి మోరీల మీద కాదు, మరి చెట్లలో కాదు, ఎక్కడనో ప్లేస్లో కాదు, మీ కొరకు మందిరాన్ని కూడా కట్టాను, వచ్చి నాతో మాట్లాడవా అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. కానీ మాట్లాడుతున్నావా? లేకపోతే నువ్వు మాట్లాడతాను చేత కావట్లేదా? నేను మాట్లాడతా వినవా అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరండి ఏంటున్నారండి? ఆది లేదు, ఇది లేదు. ఏం చేస్తున్నావు? మరియా ఉందా, మార్త ఉందా? వాళ్ళిద్దరు స్టోరీ తెలుసు కదా మీకు. ఏం చేస్తున్నారు? మార్త విస్తారమైన పని పెట్టుకొని మాటలు ఇంటలేదు యేసుక్రీస్తు ప్రభు వారి. మళ్ళీ వచ్చి చింత లేదా అంటుంది. ఆయన ఏమన్నాడు? ఆమెకు చింత కరెక్ట్ చింత ఉంది, నీకే తెలివి లేదు, జ్ఞానం లేదు, మొద్దువైపోయావు. అంతేనే కదండి? ఎవరు చేయమన్నాడు ఆ పని? నేను వచ్చి ఎప్పటికి ఉంటానా? 3.5 సంవత్సరాలు అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ పాదాల కాడ కూర్చొని మరియా వాక్యం వింటున్నారు. ఎందుకు? స్నేహితుడిన నాకు అనుకుందాము. ఆమెమనుకుంది? స్నేహితుడు లేడు, పాలేడు, నా పని నేను చేసుకోవాలి. విషయాలండి, దేవుడే సేవకుడైతే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో చూడండి. దేవుడే సేవకుడైతే ఎంతగా ఆయనని బాధపరుస్తున్నారు, ఇబ్బంది పరుస్తున్నారో చూడండి. అలాగునే ఉండవలసిన వారైంది కనీసం వినడానికి చెవి ఇవ్వకుండా అంటున్నారు. ఆయన అన్నాడండి 5వ వచనంలో, చూడండి ఒక మాట, ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది. ఏ మనస్సు? జగడమాడని మనస్సు, కంఠస్వర వీధుల్లో వినబడని అని మనస్సు, అనేకులకు నిరీక్షణ కలిగించే మనస్సు మీరును కలిగి ఉండండి. తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకునే మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానుడైనా తగ్గించుకున్నాడు, కానీ ఈ దయ్యాలతో సమానంగా ఉండి తగ్గించుకుంటాడు, సాతానుతో సమానంగా ఉండి తగ్గించుకుంటాడు. అంతే కదా? దేవుని కాడికి ఒకవేళ మనం రాలేదనుకోండి, మనల్ని ఇంకోటి ప్రేరేపిస్తున్నాడు, వాడి స్థాయిలో మనం ఉన్నాం. అక్కడి నుంచి కూడా చాలా తగ్గించుకొని దేవుడి దగ్గరికి మనము రావాలనేది చాలా ఆలోచన కలిగి మనము ముందుకు కొనసాగాలి. లేకపోతే మనం ముందుకు వెళ్ళేది చాలా కష్టమైంది. సేవకుడు అంటే ఇలా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. అయితే ఇక్కడి నుంచి రెండవదిగా మనం ఎలా ఉండాలనో చూసుకుందాం. కొన్ని విషయాలు చూసి ముగించుకుందాము.
అయితే మనం ఎలా ఉండాలంటే సేవ విషయంలో ఇప్పుడు మనము ఎవరికి సేవకులం అనేది కూడా కావాలండి కదా. క్రీస్తుకు సేవకులమా మనము, మనుషులకు సేవకులమా మనం, మరలా శరీరానికి సేవకులమా మనం, లేకపోతే పాపమునకు సేవకులమా, లేకపోతే లోకానికి సేవకులమా అనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. ఎవరికి సేవకులమో ఒక వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో చూడండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తుకు దాసుడా, ఇప్పుడు మనిషికి దాసుడా? ఎవరు మనం ఎవరికి దాసులం, ఎవరికి సేవకులం, ఎవరికి పరిచారకులం మనం? చెప్పండి. ఈ మాటను బట్టి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఎవరికి చేస్తే నాకు చేసినట్టు అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? దేవుని సేవకులు అనుకుంటున్నారు. కాదు. దేవుని సేవకులు అయితే దేవుడు ఇక్కడ కనబడడు, ఇక్కడ వినబడడు, ఇక్కడ ఆయన కాళ్ళు పట్టుకోనో లేకపోతే చేతులు తీసుకో మనం సేవ చేయవలసిన అవసరం ఏమీ లేదు. మనుషుల తీరిగా ఆలోచిస్తే అదే మీ అమ్మకు సేవ చేసినవరను మేకు సేవ చేసినవారు అంటారు చూడండి. అలాంటి సేవ కాదు దేవుడు కోరుకునేది. ఆయన మన ఆత్మలకు తండ్రి కాబట్టి ఆయన సేవ విధానం వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుంది అయ్యా అంటే, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి కనుక నాకు చేసినట్టేరా ఆయన. అంటే చేయడం అంటే ఏం చేయడం? పని చేయడం, ప్రచారం చేయడం, ఉపకారం చేయడం, ఉపచారం చేయడం. అది ఎవరికయ్యా చేసేదంటే లోకంలో ఉన్న వాళ్ళని ఏమంటున్నాడండి ఆయన? మిక్కిలి అల్పులు, మిక్కిలి అల్పులు. అల్పులు అంటే అర్థం ఏంటో తెలుసు మీకు? అల్పులు అంటే అర్థం తెలుసా? గ్రహింపని వాళ్ళు, అజ్ఞానులు, జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళని మిక్కిలి అల్పులు అని. ఓర్పు లేని వాళ్ళు, సహనం లేని వాళ్ళు కూడా అనొచ్చు. ఎట్టనొచ్చి మాట అంటే యోహాన్ గారిని అల్పుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు ఆయన అల్పుడు అయినంటే ఓర్పే లేదు యోహాన్ గారికి. ఆ చెరసాలలోనే ఉండి నేను ఇట్నే రావాలన్నా వచ్చినాక కూడా అనేటట్లు అసలు నువ్వేనా కాదా అని అనుమానించు. కాబట్టి మిక్కిలి అల్పులు ఉన్నారు. ఓర్పు లేదు, సహనం లేదు, వాళ్ళలో జ్ఞానం లేదు, వాళ్ళలో వివేకం లేదు, దేవుణ్ణి అనుసరించే మనసు లేదు. కాబట్టి వాళ్ళని అంటున్నాడు, అలాంటి వాళ్ళకు మీరు చేస్తే నాకు చేసిరు అని అనుకుంటాను. కాబట్టి నా తండ్రి ఈ లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన ఒక రాజ్యం ఉంది, అందులోనికి ప్రవేశించండి అని చేయి చాపి చూయించాడు యేసుక్రీస్తు ప్రభు వారు పురాణంలో చెప్తున్న మాట. కాబట్టి ఇప్పుడు మిక్కిలి ఆ సహోదరులకు ఏం చేయాలి? ఇంతకో మిక్కిలి ఆ సహోదరులకు ఏం చేయాలి? సేవ. ఏం సేవ? ఏం పని చేయాలి వాళ్ళకు? ఆయన ఏమన్నాడు చూడండి, పైన చూడండి, కొంచెం పైకి చూడండి, పై వచ్చిన. ఇప్పుడు ఎప్పుడు రోగివై ఉండుటైనను, ఎప్పుడు రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను, చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒకటి రోగి, ఇంకోటి చెరసాల, అంతే కదండి. ఇంకోటి ఏముంది? సరే, అంతవరకు జాలేదు. పైదాకా మనము వివరించుకునేదానికి టైం కూడా లేదు, ఇంకో పావు గంట ఉంది. ఒకటి రోగి, 2 చెరసాల. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి రోగి, 2 చెరసాల. ఎవరున్నారు? మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుడు. ఈ నా సహోదరులు అన్నాడండి. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ స్నేహితుడు అన్నాడా, ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరుడు. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుడు రాదంటున్నాడట మాట. ఎవరిని అంటున్నాడు? ఆ చెరసాలకు వెళ్ళి పరామర్శించి ఆ రోగ్యం ఉంటే స్వస్థపరచడానికి వెళ్ళిన వాళ్ళని ఈయన సహోదరులకు మీరు చేశారు అంటున్నాడు. ఇప్పుడు చెరసాలంటే అర్థమైందో తెలుసా మీకు? లోకంలో ఒకటి బానిసగా ఉన్నాం అంటున్నాం, ఎవరికి? అపవాది, చెరబందీలై ఉన్నారు లోకంలో చాలామంది. కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? ఆ బంధింపబడిన స్థితి, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో రాయబడింది. బంధింపబడిన వారిని విడిపించుటయు, కాడి మాను మేకులను ఉడబింపుతయు,
మీరు చేయి ఉపవాసము కదా అన్నాడు అక్కడ కదా. అంటే ఆ బంధింపబడిన స్థితిలో నుంచి బయటికి తీసుకురావాలి. మీ పని అండి. మన పని ఏంది? మన సేవకులం అయితే, మన దాసులం అయితే మన పని ఏంది? మన శిష్యులం అయితే మన పని ఏంది? మన పని వాళ్ళం అయితే, పరిచారకులం అయితే మన పని ఏంటంటే బంధింపబడిన వాడు, చెరసాలలో ఉన్నవాడిని విడిపించి తిరిగి అంటున్నాడు. బంధించాడు ఈ లోకంలో ఉండిన మనుషుల్ని అపవాది బంధించి వానికి బానిసలుగా చేసుకొని, దాసులుగా, సేవకులుగా చేసుకొని వాని ఇష్టం వచ్చినట్లు ఆట ఆడిపిస్తున్నాడు. డీజే డ్యాన్స్ వేపిస్తున్నాడు లోకంలో. నిజం. నుంచి వినిపించే పని ఉంది నీకు. ఈ పని నాకు వద్దు అంటారు, ఈ పని నాకు వద్దు అంటారు. కానీ ఆయన పనే అదిగా. ఇంకొకటి ఏంటంటే ఆ రోగులని మీరు పరామర్శించారు, రోగుల దగ్గరికి వెళ్ళారు మీరు, కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. రోగు అంటే ఈ శరీర సంబంధమైన రోగం అవసరం ఏం లేదండి. స్వస్థత కావాలి. దేనికి స్వస్థత కావాలి? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అంటే మన శరీరానికి కాదు, ఆత్మకు స్వస్థత కావాలి. బంధింపబడిన స్థితిలో నుంచి విడుదల కావాలి. ఈ రెండు కావాలంటే ఎవరి వల్ల అవుద్ది? యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల అవుద్ది. అంటే వాక్యం వల్ల అవుద్ది, అంటే స్వార్థ వలన అవుద్ది. కాబట్టి మీరు దేనికయ్యా దాసులు? ఎవరికి మీరు దాసులు? శిష్యులుగా ఉండి దేనికి మీరు పరిచారకులై ఉండాలి అంటే మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులకు మీరు చేసితిరి కాబట్టి నాకు చేసినట్టే. ఈ పని చేయాలి. స్వార్థకు దాసులం మనము. అంతేకాదు పరిశుద్ధాత్మకు దాసులం. ప్రేరేపిస్తే వెళ్ళి చెప్పమంటే చెబుతూనే ఉండాలి. ఆ మాట ఎక్కడుంది? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం. నేనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు కానీ ఆత్మకే పరిచారకులుగా అవుటకు అర్థమైందండి. సామర్థ్యం దేవుడు పిలిచి ఏర్పరచుకొని నేను ఉన్నత స్థితిలో రాజ్యంలో నిలబెట్టింది ఎందుకయ్యా అంటే ఆత్మకు పరిచారకులుగా ఉండటానికి. ఈ ఆత్మకు పరిశుద్ధాత్మ. మనుషుల యొక్క ఆత్మలకు పరిచారకులం మనం. మనుషుల యొక్క ఆత్మలని మనము దేవుడి సన్నిధికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. దేవుడే కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడనయ్యాను. దేనికి పరిచారకుడయ్యానని చెప్తున్నాడు పౌలు గారు? స్వార్థకు పరిచారకుడను, ఆత్మకు పరిచారకుడను. మీ పని అర్థమవుతుందండి మీకు? మన పని అర్థమవుతుందా మనకు? మనం దేనికి పరిచారకులం? ఆత్మలకు. మిక్కిలి అలుపులైన సహోదరుల ఆత్మలకు పరిచారకులము. అంతేకాకుండా స్వార్థకు పరిచారకులము. స్వార్థ చెప్పే స్థలంలో పని చేస్తాం చూడు, ఆ పరిచారకులము, ఆ పరిచారకులమే. కరెక్ట్ పని చేస్తున్నాం మనం. ఎక్కడ ఏం పని చేయాలో ఆ పని కరెక్ట్గా క్రీస్తు సంఘం ఐటి భావంలో జరుగుతుంది. ఆత్మలు రావడమే లేదు. మనం ఏం చేస్తున్నాం? స్వార్థని అందిస్తున్నాము. 7 వన్డేలు అయిపోయాయి. వచ్చే నెలలో 8వ వన్డే. ఎందుకు ఇది? స్వార్థ తెలియజేయడానికి. మనం స్వార్థ పరిచారకులుగా పని చేయకపోతే నువ్వు పనుడివి కాదు, దాసుడి కాదు, సేవకుడు కాదు, శిష్యుడు కాదు, ఏది నువ్వు పరిచారకుడు కానీ ఏది కానీ కానే కావు. పని చేయాలి. ఏ పని చేయాలి? స్వార్థకు నేను పరిచారకుడను అంటున్నాడు. ఆత్మలకు నేను పరిచారకుడు. పౌలు గారు చెప్పాడండి సత్యాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సేమ్ దానికే క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనం పని చేయడానికి కష్టపడుతున్నాము. కాబట్టి ఆలోచన చేయాలి. మనం పని చేసే పని ఏంటయ్యా అంటే ఇది. కానీ కొంతమంది ఇంకొకరు కూడా పరిచారకులుగా ఉన్నారు. ఎవరాళ్ళు చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు,
ఇది ఆశ్చర్యమేమి కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక ఎవరు పరిచారకులట? సాతాను పరిచారకులు కూడా ఉన్నారు. సాతాను పరిచారకులు అంటే నీతిమంతుల యొక్క వేషము ధరించుకొనుట గొప్ప సంగతి ఏం కాదు. అంటే కొంతమంది ఇంకొక దానికి కూడా పరిచారకులు ఉన్నారు. అది పెద్ద గొప్ప విషయం అని మీరేం అనుకోకండి. లోకంలో ఉండిన సేవకుల్లో తగ్గింపు లేదనుకోండి, ప్రేమ లేదనుకోండి, విశ్వాసం లేదనుకోండి. ఇంకా నేను చెప్పాను కదా కొన్ని 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మీకు మొన్న నైట్ చెప్పాను. వారిలో పోకిరి చేస్తున్న కూడా కనబడితే అబద్ధ బోధకులు కదా. అలాంటి వారిని మీరు పసిగట్టొచ్చు, కనిపెట్టొచ్చు. ఇది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్వార్థకు కాకుండా, ఆత్మకు కాకుండా పరిచారము ఇంకొక దానికి కూడా చేస్తున్నారు వాళ్ళు సాతానుకు అని చెప్తున్నాడు అనమాట. అదే పౌలు గారు చెప్పారు ఆ విషయాన్ని. అయితే మీరు బాగా ఆలోచించండి. వీళ్ళు సాతానుకు ఎందుకు పరిచారం చేస్తారు? దేవుని పేరు చెప్పుకొని, దేవుని బిడ్డలమని చెప్పుకొని, దేవుని సేవకులమని చెప్పుకొని, దేవుని పరిచారకులమని చెప్పుకొని, దేవుని దాసులమేమని చెప్పుకొని సాతానుకు ఎందుకు పరిచారం చేస్తున్నారు? ఆలోచన వస్తే ఎందుకు తెలుసా? ఎందుకు చేస్తున్నారో? పేరు కోసం, డబ్బు కోసం, ఘనత కోసం. అంతే కదండి. దేని కొరకు పరిచారం? సతాన్ కాడికి ఎందుకు పోయారు? తేలికగా ఉంది, శ్రమ లేదు, మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు ఏమి లేదు. అంతేకాదు ఘనత కూడా వస్తుంది, ధనం కూడా వస్తుంది. ఇందు నిమిత్తం పరిచారము చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు పరిచారం? సాతానుకు పరిచారం చేస్తున్నారంటే వాళ్ళ దేవుడు, వాళ్ళ తండ్రి అపవాదే కదండి. మళ్ళీ పేరవల్ది మళ్ళా నేను చెప్తున్నాడండి. నీతి పరిచారకుల వేషం వేసుకుని, నీతి ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గరనే కదండి. నీతి పరిచారకులు అంటే నీతిమంతులమేమని చెప్పుకుంటూ సాతానుకు పరిచారము చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉంటారు, గమనించండి అని చెప్తున్నాడు అనమాట. పెద్ద ఆశ్చర్యపోకండి. అలాంటి వాళ్ళ చూసి ఇది దేవుడు నమ్ముకునిట్టున్నది అంటే మీరు ఆశ్చర్యపడకండి. ఆల్రౌండ్ వాళ్ళ పరిచారకునికి సేవ చేస్తున్న వాళ్ళ పరిచారకుని వాళ్ళు సేవ చేయకుంటే నీకు చేస్తారు. వచ్చి నీకు చేస్తే వాళ్ళు ఎవరు? దేవుని పరిచారకులు. వాళ్ళెవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు, యేసుక్రీస్తు యొక్క సైనికులు, సేవకులు. వాళ్ళు మనుషులకు పరిచారము చేస్తారు, ఆత్మల కొరకు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగ వాళ్ళ పేరు కొరకు, వాళ్ళ ధనము కొరకు వాళ్ళు పరిచారము చేస్తారు సాతానుకు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి ఇంతగా చేస్తున్నారు కదా, ఎవరు? ఆత్మలకు స్వార్థకు పని చేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకోవాలి? వీళ్ళలో ఎలాంటి అతిశయం ఉండాలి? అబ్బా మాకు మంచి పని ఇచ్చారు, ఏదైతే చెప్పామో అదే చేసామో అనే అతిశయంలో ఎలాంటి ఉద్దేశం ఉండాలి? క్రీస్తు శిష్యుల్లో, క్రీస్తు సైనికుల్లో లేదా సేవకుల్లో ఎలాంటి ఉద్దేశం ఉండాలి అని అంటే, ఆయన ఆజ్ఞాపించిన మాట అన్నీ చేసి ఏమనాలట? మీకు తెలుసు ఆ మాట. ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మీరు ఏమనాలో తెలిసిన? నిష్ప్రయోజనమైన దాసులమని మీరు ఒప్పుకోవాలి. నీతి పరిచారకులైతే నీతి పరిచారకుల వేషం వేసుకున్న వాళ్ళైతే వాళ్ళు నిష్ప్రయోజనమైన మా ధనం చూడు, మా గొప్పతనం, మా ఐశ్వర్యం చూడు అని అంటారు. అంటే డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదని నా ఉద్దేశం. డబ్బున్న పాస్టర్లు అందరూ చెడు అంటే సాతాను పరిచారకులు అనేది కూడా నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మన కాడికి వచ్చేట ఆయన కూడా మస్తు డబ్బు ఉంది, దేవుడు ఆయన ఆశీర్వదించి దీవించాడు. కానీ ఆయన ప్రతి క్షణం దేవుని పని చేస్తాడు. నాకు తెలుసు. ఇక్కడ 15వ తారీఖు నైటు 12 దాకా ఉన్నాడు కదా. ఉదయం 9కి నేను పడుకొనే ఉన్నాను. నాకు ఫోన్ చేసి, నేను 9 దాకా పడుకున్నాను. ఆయన ఆ రోజు 1 దాకా నాకు నిద్ర లేదు. 9కి ఆయన ఫోన్ చేసి, నేను విజయవాడ రూట్లో ఉన్నాను, కార్లో వెళ్తున్నాను నేను విజయవాడ. ఎందుకు అంటే అక్కడ ఒక పరిచర్య ఉంది, అక్కడ వాక్యం ప్రకటించాలి. రమేష్ అనే సహోదరుడు నన్ను పిలిచాడు అక్కడికి, నేను వెళ్తున్నాడు అని చెప్తున్నాడు. రాత్రి చాలా హ్యాపీ అయ్యాను నేను కూడా, శ్యామ్ కూడా హ్యాపీ అయ్యాడట. మీకు ఎలా ఉంది అన్న ఆలోచన. ఆయన డబ్బున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఏం కాదు, కొంతమంది ఉన్నారు అని చెప్తున్నాను. అందరిని అలాగనే అనుకొని వింటున్న వాళ్ళు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకునే అవకాశము
ఉంది. కొంతమంది నీతి పరిచారకులు వేషం ధరించారు, ఇది ఆశ్చర్యం కాదని ఆయనే చెప్తున్నాడు. ఆయన అందుకనే విశ్వాసి అనే ఉద్దేశం ఉంటే సన్మానం చేస్తారండి. ఫోటో చూసారా? సైదులకు వచ్చి చాలా గొప్పతున్నాడు ఆయన. అంటే అర్థమైంది, ఈయన నా తోటి సేవకుడు అనే ఆలోచన ఉంటేనే ఎవరికైనా సన్మానము చేస్తాం. నేను విశ్వాసి అనుకుంటే చేస్తామండి. నువ్వు ఎంత తోడిరా అంటావు అన్నట్టు. విశ్వాసి అయితే నువ్వు ఎంత తోడిరా, నీకేం తెలుసు, నువ్వు ఎంత తోడివి, నిన్ను తోడివి, మన తోడివి అని చూస్తారన్నమాట. కాబట్టి వాళ్ళిద్దరు వచ్చారు, ఈయన సేవ కరెక్ట్ చేస్తున్నాడు, ఈయన సేవలో కరెక్ట్గా తోటోడితో ఫాలో అవుతున్నాడని వాళ్ళిద్దరికి వాక్యం తెలుసని ఇద్దరు వచ్చేసి శాలువ కప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళు ఆవిడ ఉండాలండి, తక్కువ అసలుకి చేయొద్దు. ఇంకా మనం తగ్గించుకోవాలి. ఏమని తగ్గించుకోవాలంటే ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసి నిష్ప్రయోజనమైన నేను దాసుడను అని తగ్గించుకోవాలండి. చూద్దాం ఆ మాట. లూకాసు వార్త 17వ అధ్యాయం 9-10 వచనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయం 9-10 వచనాలు. ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వారిని మెచ్చున అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి చెప్పవలెను. ఎవరికి చెప్పాలి? యజమానుడికి చెప్పాలి. యజమానుడే లేని దాసుడు ఆయనకి చెప్పాలి. మన రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభువారికి కదండి. ఏం చెప్పాలి? నువ్వు ఆజ్ఞాపించినవే చేశాం కానీ ఇంకా మేము ఏమి ఎగస్ట్ ఏం చేయలేదయ్యా, మేము నిష్ప్రయోజనమైన వాళ్ళమేనని ఒప్పుకోవాలన్నట. అన్ని చేసి ఆజ్ఞలన్నిటినీ చేసిన తర్వాత అలా ఒప్పుకుంటే విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందినట్లు, ఒక గొప్ప స్థాయిలో పొందినట్లు. అంత తగ్గించుకోవాలండి. ఆయన వ్యక్తులుగా వచ్చాడు కదా ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు మన నిమిత్తము. ఆయన దేవుడై ఉండి దేవుడితో సమానముగా ఉండి రిక్తుడయ్యాడు మన నిమిత్తము. మరి మనము ఆయన యజమానుడు లేని దాసుడని. యజమానుడు ఉన్నాడు ఆయనకు. ఇప్పుడు తండ్రి కూడా యజమానుడు కాదనిపిస్తుంది నాకు ఆయనకు. ఎందుకు చెప్పనా? దేవుడితో సమానంగా ఉండటాన్ని రాయించాడు. అందులో సమానంగా ఉంటే దాసుడు ఎట్టయితాడు? లేదా తక్కువ ఎట్టయితాడు? కాబట్టి మనం ఆలోచన చేయాలి. దేవుడితో సమానంగా ఉన్న ఆయన వచ్చి దాసుడు ఆయన అంటే యజమానుడే లేని దాసుడయ్యాడు ఆయన. యజమానుడు లేనే ఆయన దాసుడయ్యాడు. మనకు యజమానులు ఉంటారా ఉండరా అనేది ప్రశ్న అనమాట. ఈ లోకంలో చూడండి, నేను గొప్ప అనుకుంటాను, నీ మీద ఇంకోడు, నీ మీద ఇంకోడు, నీ మీద ఇంకోడు, అందరూ యజమానుడు కలిగిన దాసుడు. కానీ యజమానుడు లేని దాసుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకి యజమానుడు లేడు, కానీ ఆయన లాంటి దాసుడు కూడా లేడు. ఉన్నాడా? చివరి వరకైనా ఈ ప్రపంచం 6000 సంవత్సరాలుగా వస్తుంది దగ్గర. ఇప్పటికీ యేసుక్రీస్తుతో పోలిన దాసుడు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ క్రీస్తు సారూప్యమందు మీరు మార్చబడవలసి ఉన్నది అని దేవుడు చెప్తాడు. అంటే అలాంటి రూపం మీకు కలగాలి, నడవండి, ప్రయత్నం చేయండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది అన్నమాట. అర్థమవుతుందండి వాక్యము? నిష్ప్రయోజనమైన దాసులమని మీరు ఆజ్ఞాపించినవన్నీ చేసి ఒప్పుకోవాలి. అది దీన మనసు. దీన మనసు అంటే అర్థం ఏంటంటే అన్నీ చేసిన తర్వాత మేము ప్రయోజనం లేని వాళ్ళం తండ్రి, మేము ఏ పాట వాళ్ళం అని తగ్గించుకోవడమే. ఆయన వచ్చి అదే పని చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అదే పని చేశాడు. సేవకుడు అంటే ఆయన అనేటట్లు చూపించాడు. అలాగునే మనల్ని కూడా ఉండమంటున్నాడు. అలాగున్న ఉండాలంటే మనలో అహం అనేది చచ్చిపోవాలి. పాటలో కుమ్మరి అనే పాట ఉంటుంది కదా, పాడతారు కదా మీరు. ఏం పాట అది? కుమ్మరి చేతిలో ఉండవాలి అన్న పాటలో నా స్వయమును ఏం చేయమంటాడు ఆయన? నా స్వయమును, నా స్వయం అంటే నా సొంతం అండి, నా ఉద్దేశం, నా ఇష్టాన్ని కాల్చివేయి, దాన్ని రేగనీయకు మా హృదయంలో. నేను గొప్పవనుగా ఫీల్ అయితే దీన మనసు లేనట్టు నాలో. మంచి కొటేషన్ ఉంది ఆ పాటలో, మంచి విలువైన మాటలు ఉన్నాయి ఆ పాటలో. అలా నన్ను చెయ్యి, ఆ సార మీదనే ఉంచు, పక్కకు తీసేయకు అని పాడాడు ఆ భక్తుడు. కాబట్టి మనము ఆయనకు
ఆజ్ఞాపించిన వాటిని అన్నిటిని చేసి నిష్ప్రయోజనమైన దాసులు అవ్వాలంటే మనలో మన స్వయం మనలో ఉండకూడదు కదండి. అయితే లూకా సువార్త 16వ అధ్యాయం ముగించుకుందామండి. లూకా సువార్త 16వ అధ్యాయం 10-12. మిక్కిలి కొంచెంలో ఇలాగ ఉన్నందుకు ఆయనకే మనం నిష్ప్రయోజనమైన దాసులు అని చెప్పాలి. ఆయన ఏం చేస్తాడో చూడండి. అలా చెప్తే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు, ఎక్కువలోను నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు, ఎక్కువలోను అన్యాయముగా ఉంటాడంటండి. అర్థమవుతుందండి. అందుకనే ఇప్పుడు ఈ కొంచెంలో నమ్మకం అంటే కొంచెం ఎక్కడుంది? ఆ కొంచెం ఎక్కడుంది? రాజ్యంలో ఉంది. దేవుని రాజ్యంలో మనం ఉండేది భూమి మీద కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో ఆయనకు నమ్మకముగా ఉంటే పరలోకంలో పట్టణాలు ఉన్నాయి కదండి. హైదరాబాదులో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, అలాగనే పరలోకంలో కూడా అనేకమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలో ఒక 10, ఒక 5 ఏర్పాటు చేసుకోండి అని మీయే అని చెప్తాడు దేవుడు. నిజమండి. నమ్మకముగా ఉండాలి సేవకుడు. నమ్మకంగా ఉండే సేవకుడు. కొద్దిలో నమ్మకం. ఇది కొద్ది స్థితి అండి. మీకు తెలుసు కదా, బైబిల్లో ఎన్నో వచనాలు చూపించాను. ఇది కొద్ది కాలం అని. ఇది ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటిది, దుమ్ము, డెస్ట్ కదండి. ఇలాంటి ఆలోచనలను దేవుడిని కలగజేస్తారు. అంటే ఆ నీడ వల్ల గతించిపోయే ఈ దినాల్లో మీరు నమ్మకంగా ఉండండి. అసలైనది యుగాలు నిత్యము ఉండే ఆ లోకంలో మీరు అనేకమైన వాటి మీద నియమింపబడతారు. ఇంకా కిరీటాలు కూడా అక్కడ ఉన్నాయి. పెద్ద స్థితి ఉంది, గొప్ప స్థితి ఉంది, ఉన్నతమైన స్థితి ఉంది, నీటి కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది. ఇలాంటి స్థితులు పరలోకంలో ఉన్నాయి. కాబట్టి నమ్మకముగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. మీకు అర్థం కావడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయము 20 వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ అధ్యాయం 20 వచనం. అవును, నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితివే, ఇవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, ఈ కొంచెంలో నమ్మకమైన ఉంది, అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని చెప్పింది అనమాట. అర్థమైంది. ఇప్పుడు 5 తలాంతుల్ని 5 చేయాలంటే ఈ లోకంలో ఆయన చెప్పినట్టు ఆజ్ఞల ప్రకారం మనము చేసి అందులో ఫలించినట్లయితే ఇంకా అనేకమైన స్థితి ఉంది పరలోకంలో అని తెలియజేస్తున్నాడు కదండి. అంతే కాదండి, నన్ను వెంబడించువాడు నాతో పాటు పరలోకంలో నివసిస్తాడు అనే మాట కూడా యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించినాడు, నన్ను వెంబడింపవాలి, అప్పుడు నేను ఎక్కడ ఉందును. చూసారండి, తన సేవకుడిని ఎక్కడ పెడుతున్నాడో తీసుకెళ్ళి సేవ చేస్తే లాభం ఏందయ్యా అంటే, నేను ఎక్కడ ఉంటాడో అని నేను చెప్పిన వాడిని చేసిన సేవకుడు, నన్ను వెంబడించే సేవకుడు అక్కడ ఉంటాడు. కానీ వెంబడించడం ఎలా అంటే తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఆ వెంబడించడం అనమాట. వెంబడించడం అంటే ఎట్టబడితే అట్ట వెంబడించకూడదు. ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని, అంటే నేను రిక్తుని అనుకొని చేసి నన్ను వెంబడించే వాడు నాతో పాటు అక్కడ ఏలుబడి చేస్తాడు. అర్థమవుతుందండి. నా సేవకుడు, నన్ను వెంబడించే నా సేవకుడు నేనుండు స్థలంలో ఉంటాడు. ఈ లోకంలో ఉండిన యజమానులు ఉన్నారండి. ఎవరైనా కానీ సేవకుడిని ఆయన రేంజ్లో చూసుకుంటారా? ఎంతసేపు నువ్వు దాసుడేరా, కానీ ఆ దాసుడు అని అనలేదండి. అక్కడనే మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ఉన్నతమైన ఆలోచనలు ఎలా ఉన్నాయి. మనతో ఆయనతో సమానంగా మనల్ని చేసి నాతో ఉంటాడు. నా సేవకుడైతే నేనుండు స్థలంలో అతడును ఉంటాడు అని చెప్పాడు. కాబట్టి యజమాని, అలాంటి యజమాని ఇంకెవరికి ఎక్కడ మనకు దొరకడండి. అలాంటి యజమాని మనకు ఈ భూమి మీద ఉన్నంత వరకు యజమాని. తర్వాత పైకి పోయిన తర్వాత సహోదరుడు. మీకు ఒక విషయం తెలుసా అండి, చెప్పి ముగిస్తాను. ఆదాము సొంత సహోదరుడు ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి. ఎందుకంటే ఒక్క తండ్రిలో నుంచి వాళ్ళిద్దరూ బయటికి చీల్చబడ్డారు. నా తమ్ముడు బానిసైపోయాడు అని వదిలేయలేదు. నా తమ్ముడు పాపం చేసి పాపానికి దాసుడయ్యాడు అని వదిలేయలేదు. లోకానికి దాసుడయ్యాడని వదిలేయలేదు. తను తాను తగ్గించుకొని రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చి తన సంతానం అంతటిని ఏం చేశాడు? ఇప్పుడు స్నేహితులనుగా చేసుకున్నాడు మొదట. తర్వాత నేనుండు స్థలంలో నా అంతటి వాళ్ళని
మీరు చేస్తారు, నాకు సేవకులుగా ఉండండి. నా సేవకులుగా అంటే నాకేం చేయని అవసరం లేదు. మిక్కిలి అల్పులైన ఈ నీ సహోదరులకు లేకపోతే ఈ నా సహోదరులకు మీరు చేయండి. ఆ చెరసాలలో ఉన్నాడు, వాడు రోగి అయి ఉన్నాడు, వారిని బాగు చేయండి. మీరు నాకు చేసినట్లే మీరు నాతో పాటు ఉంటారు. ఎంత త్యాగం చూడండి, ఇస్తాడు. అంత గొప్ప స్థితి చూడండి ఆయన. అలాగ మనం చేస్తే అలాంటి స్థితికి మనము వెళ్తాము అంటున్నాం. కానీ సంఘము చాలా ప్రాముఖ్యమైందని చెప్పారు. సంఘంలో ఉండిన పరిచారకులు ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. ఎంతమంది ఉండాలి సంఘంలో నమ్మకమైన వాళ్ళు? పాస్టర్ ఒక్కడేనా? లేకపోతే అక్కడ వాక్యం చెప్పేవాడు ఒక్కడేనా? లేకపోతే పెద్దలు అనుకుంటున్న వాళ్ళు ఒక్కలేనా? కాదట. అందరూ ఎలా ఉండాలంటే ఒక్క వచనం చివరిగా 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, సంఘంలో ప్రతివాడు నమ్మకంగా ఉండడం అవశ్యము అంటాడు చూడండి అక్కడ. మరియు 4వ అధ్యాయం 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అవశ్యము అంటే అక్కరా, అది తప్పకుండా జరగాలి, అది నిశ్చయంగా ఉండాలి. గృహ నిర్వాహకత్వం అంటే ఈ గృహ ఇది తండ్రి యొక్క కుటుంబం ఇది. కాబట్టి ఇక్కడ మనం అందరం నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? క్రీస్తుకు నమ్మకంగా ఉండాలి. మనుషులకు నమ్మకంగా అవసరం లేదు, క్రీస్తుకు నమ్మకంగా మనం ఉండాలి. అది ఆవశ్యకం, అది అవసరం. అలా ఉన్నట్లయితే యేసుక్రీస్తు శిష్యులం, యేసుక్రీస్తు సైనికులం, యేసుక్రీస్తు పనివాళ్ళు, యేసుక్రీస్తు దాసులముగా మనం ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి ఆయన ఉండు స్థలంలోనికి వెళ్తాము. యజమానుడు లేని దాసుడే దాసుడుగా వచ్చి రిక్తుడుగా తగ్గించుకుంటే మనకు అందరూ యజమానులే. మనం ఎంత తగ్గించుకోవాలి? నరలేరండి మనకి యజమాని. సర్పంచ్ మన మీద యజమాని, ఎమ్మెల్యే మన మీద యజమాని. ఇక ఇలా లెక్క వేసుకున్న బాగుండే వాడి నెంబర్ కూడా మన మీద యజమాని. వాళ్ళకి తెలియని విషయం ఏందో తెలుసా? వాళ్ళ మీద మనం యజమానులం అని వాళ్ళకి తెలియదు. అంతేనే కదండి. ఆలోచించిన వాళ్ళకి ఎవరికి సర్వెంట్ వాళ్ళు. ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళ సేవకులు వాళ్ళు వాస్తవానికి. అది వాళ్ళకి తెలియక మేము యజమానులం అని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తారు. అలా ఇష్టం వచ్చినట్టు జీవించేది ఒక బుద్ధి ఈ లోకంలో ఉందండి. అది అపవాదిది. వాటిని తప్పించుకోవాలంటే ఇలా ఉన్న వాక్యాలను మనం ధ్యానిస్తూ మనం క్రీస్తు సేవకులం అయితే ఎలా ఉండాలంటే క్రీస్తు మాదిరి, క్రీస్తు లాగానే ఉండి ముందుకు కొనసాగాలనే ఆలోచన కలిగి మనం ముందుకు నడుస్తాం. కాబట్టి ప్రతిరోజు వాక్యము, ప్రతి ఆదివారం మంచి మంచి వాక్యాలని దేవుడు మనకు వినిపిస్తున్నాడు. మీకు దేవునికి స్తోత్రం. ఓపికతో వింటున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు